రోజు దేవుని ఆత్మ నీతో చదివిస్తున్న బట్టి ఆయనకు వెరకై ఉండాలమ్మా. ఎవరికో కాదు, లోపల ఎవరికో వెరకై ఉండటం కాదు. నీ గ్రామంలో వాళ్ళు నన్ను మర్చిపోయినారు, వీళ్ళు మర్చిపోయినారు, నా బంధువులు మర్చిపోయినారు, రక్తసంతులు మర్చిపోయినారు, లేకపోతే నా స్నేహితులు మర్చిపోయారు కావచ్చు. చాలాసార్లు మనం కొన్నెన్నో మేలు కన్నీళ్ళు కార్చి ప్రార్థించేవారు ఉన్నారు, అంగలార్చి ప్రార్థించేవారు ఉన్నారు, కన్నీటితో జ్ఞాపం చేసేవారు ఉన్నారు. రకరకాలుగా మనం ఎంతో ప్రయాసపడుతుంటాం. అనేక విషయాలు మనం రోదన చెందుతుంటాం, అంటే బాధపడుతుంటాం. ఎవరైతే ప్రేమిస్తున్నారో దేవునికి వెరికైన వారంటే తప్పక నీకుని, నీ కుటుంబానికి, నీ జీవితానికి, నీ వ్యక్తిగత జీవితంలో సహాయం దొరుకుతుంది. మొదటి యోహాను పత్రిక 3:14 చూసినప్పుడు దేవుని నాకు చూస్తుంది, మన సహోదరులను ప్రేమించుతున్నాము కనుక మరణముల నుండి మన సహోదరులను ప్రేమిస్తున్నా గనక మరణంలో వచ్చి జీవులకు దాటివనని మనం వెరుకుదాము. ప్రేమిస్తే ఆయన ప్రేమిస్తున్న దేవుడా, తన కృపయు ప్రేమ కరుణ కటాక్షం బట్టి కరుణిస్తున్న దేవుడా. తన ప్రేమ గొప్పదే, తన కనికరం గొప్పదే.